ఈరోజు నేనైతే స్పెషల్గా నువ్వులు ఉండలు అయితే తయారు చేశానన్నమాట. సో నువ్వులే కాదు ఇంకా 3 రకాల పప్పులు కూడా వేసాను. ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు వీడియో చూపిస్తాను, వచ్చేయండి. నట్స్ అన్నీ కొంచెం వేయించుకున్నాను అనమాట. ఆయిల్ నెయ్యి ఏమి వేయలేదు, ఉట్టిగా వేయించుకున్నాను. తర్వాత కేజీ నువ్వులు కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిందాకా వేయించేసాను అనమాట. తర్వాత ఒక పావు కేజీ పల్లీలు కూడా తీసుకున్నాను, అవి కూడా కొంచెం వేయించేసుకొని పొట్టు మొత్తం తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. సో ఈలోపు కేజీ బావు బెల్లం అయితే తీసుకున్నాను నేను, ఎందుకంటే 3 రకాలు కలిపాను కదా, కేజీ బావు బెల్లం అయితే తీసుకున్నాను. సో ఈలోపు వాటన్నిటిని పిచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే మరీ మెత్తగా పట్టుకుంటే బాగోదు, కొంచెం తగులుతూ ఉంటుంది పంటికి. సో అందుకని పిచ్చగా పట్టుకోవాలి. బెల్లం పాకం కూడా కొంచెం ముదురుగా రానివ్వాలి. సో పాకం అయితే రెడీ అవుతుంది. ఏమన్నా చెత్త అలా ఉంటుంది కదా, ఇసుక, అందుకని వంపేసుకున్నాను. సో ఇప్పుడు నేను బెల్లం పాకం అయితే పెడుతున్నాను అనమాట. సో పాకం ఎలా రావాలి అనేది కొంచెం ముదురు పాకం వస్తే బాగుంటుంది, అప్పుడు ఉండ చేయడానికి కదిలిపోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు పాకం రెడీ అయ్యేలోపు మనం కాస్త 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకున్నాను. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది. అట్లా ముదురు పాకం రావాలి, చూస్తారు కదా, ఇలా వస్తే పాకం వచ్చేసినట్టు. ఇప్పుడు మనం ఏదైతే మొత్తం మిక్సీ పట్టుకొని కలిపేసుకున్నాం కదా, అదంతా ఇందులో వేసేసుకొని బాగా కలపాలన్నమాట, బెల్లం అంతా కలిసేటట్టు. సో కలిపిన తర్వాత చల్లారాక పక్కన పెట్టేసి ఉండలు చుట్టుకోవాలి. మరీ చల్లారనివ్వద్దు, కొంచెం గోరెచ్చగా చల్లారితే చాలు, ఎందుకంటే మళ్ళీ ఉండలు రావన్నమాట. సో ఇప్పుడైతే కాస్త నెయ్యి వేసుకుంటా నేనైతే ఉండలు చుట్టేసాను అనమాట. ఇది చాలా మంచిది, హెల్దీ ఫుడ్. మన పిల్లలకి నడుములో నొప్పులకి అన్నిటికీ మంచిది అనమాట. మోకాల నొప్పులకి నువ్వులు, పల్లీలు, నట్స్ అన్నీ హెల్దీ ఫుడ్డే వేసాను అనమాట. ఇది మన పిల్లలకు రోజుకి 2 ఇచ్చినా వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి.